కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే చాలా వరకు రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. ఆత్మహత్యలు జరిగినప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో. దాదాపు ఎక్కువ జరిగిండేది కూడా అనంతపురం జిల్లాలో. సమృద్ధిగా ఈ పొలాలకు నీళ్లు వస్తే పంటలు పండించి ప్రపంచానికి ఆహార ఉత్పత్తుల్ని సప్లై చేసే కెపాసిటీ మన రాయలసీమ రైతులకు ఉంది. చిన్న సమస్య నీటి సమస్య ఊరికే తగాద పెట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గొడవ పెట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున అది రాజకీయ యుద్ధంగా ప్రకటించుకుంటున్నారు. దాదాపు చాలా ఒక దశాబ్దం పైనే కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు. ఎందుకు కమ్యూనిస్టు పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరారు? కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి వచ్చి కాంగ్రెస్లోకి వచ్చినా నేను మార్కిస్ట్. నాకు ఆ మార్కిస్టు తత్వము ఆ భావజాలం ఉంది కాబట్టి నేను రాజశేఖర రెడ్డి అంటే రాజశేఖర రెడ్డిలో ఆ చరిస్మ, ఆ రాజశేఖర రెడ్డి లీడర్షిప్, ఆయన బై బర్త్ లీడర్, అధికారంలో ఉన్న పార్టీతో కూడా ప్రతిపక్షంగా వ్యవహరించిన చరిత్ర రాజశేఖర రెడ్డి. అదే ఆలోచనలోనే ఆయన ఇల్లు కట్టుకున్నాడు హైదరాబాద్లో. ఇల్లు పడితే ఆ ఇంటి పేరు ఏం పెట్టాడు తెలిసిన? ఈరోజు బతకడానికి అవకాశాలు ఉన్నాయి, మంచి అవకాశాలు ఉన్నాయి, కానీ బతుకు తెరువు చూపించే మార్గము, దశ దిశ చూపించే లీడర్షిప్ లేదు. భారతం పక్క రాజకీయం. అస్సలు భారతం చదవలేనోడు, రామాయణం చదవనోడు రాజకీయంగా ఫెయిల్ అయిపోతాడు. జగన్ రెండు నమ్ముకున్నాడు. ఒకటేమో నమ్ముకున్నాడు, నేను చేసిన సేవ, నేను సంక్షేమ పథకాలు ఇచ్చిన, నా ఇంట జనం ఉండాలి అని అనుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు మాతో బాగా మాట్లాడేవాడు. నేను బీనారాయణ రెడ్డి అన్న కలిసి ఎప్పుడన్నా పోయినప్పుడు ఏం జిల్లా పరిస్థితి ఎట్లుంది అని, రైతుల పరిస్థితి చీకొట్టి ఎదురుకుంటూ మాట్లాడాడు. అట్లా ఆయనతో నాకు సంబంధాలు బాగుంది. అందుకని ఆయన విషయంలో నేను చాలా కష్టపడ్డా. ఆయన చనిపోవడం నాకైతే చాలా బాధ. 2 రోజులు మేము అన్నం కూడా ఇది ఆయన చనిపోయాడు. నాకు ఆయన విషయం ఇచ్చుకుంటే అట్లా బాధ అనిపిస్తుంది. ఇంతవరకు నా జీవితంలో నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు, అంత పెద్ద లీడరు మమ్మల్ని భుజాన తట్టి మాట్లాడించిన లీడర్ ఎవరంటే